అంతరించిపోతున్న పులులకు రక్షణ కరువైందా? వేటగాళ్లు ఉచ్చుల్లో పెద్ద పులి బలైపోతోందా? తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇదే జరుగుతోంది. పెద్ద పులుల్ని చంపి చర్మము గోళ్లు అమ్మేసుకోవడం కలకలం రేపుతోంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద పులులకు రక్షణ కరువైంది. ఇటీవలే మహారాష్ట్రలోని తాడోబా టైగర్ జోన్ నుండి తెలంగాణకు పెద్ద పులులు రాక మొదలైంది. కాగజ్నగర్ అటవీ ప్రాంతంతో పాటు కవ్వాల్ జోన్ కు వస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలా మొత్తం 9 ఇక్కడ సంచరిస్తున్నట్టు అంచనాకొచ్చారు. మార్కెట్లో పులి చర్మంతో పాటు గోళ్లకు భారీ డిమాండ్ ఉండటంతో వేటగాళ్ల కన్ను క్రూర మృగాలపై పడింది. దీంతో రాత్రి వేళ్లలో సంచరిస్తూ పులుల్ని హతమారుస్తున్న ముఠాలు ఎక్కువయ్యాయి. ఇటీవలే ఆలంపల్లి సమీపంలో ఓ ముఠా పెద్ద పులిని పొట్టన పెట్టుకుంది. చర్మాన్ని తరలించే సమయంలో పోలీసులకు కొందరు వ్యక్తులు చిక్కారు. మహారాష్ట్ర వైల్డ్ లైఫ్ బృందం పులికి సంబంధించిన ఎముకల్ని స్వాధీనం చేసుకుని కొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటు కాగజ్నగర్ అటవీశాఖ అధికారుల నుంచి కూడా మహారాష్ట్ర బృందం వివరాలు సేకరిస్తోంది. పెద్ద పులుల్ని చంపే ముఠాలు తిరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రక్షణ ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు అటవీ అధికారులు.